హలో అండి, ఈరోజు నేను టిఫిన్కి గోధుమ పిండితో పునుగులు చేశాను. గోధుమ పిండి పునుగుల కోసం ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు పెరుగు, 2 రెబ్బలు కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి పునుగులు వేయడానికి వీలుగా పిండిని కలపాలి. నేను వేసిన పెరుగు కొంచెం పలుచగా ఉంది, అందుకని 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు వరకు వాటర్ వేశాను. పెరుగు కొంచెం గట్టిగా ఉంటే 1½ కప్ వరకు వాటర్ వేయొచ్చు. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 2 గంటల పాటు పక్కనుంచి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం కలుపుకున్న పిండిని చిన్న పునుగుల్లా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఇలా దేంతో తిన్నా బాగుంటుంది. టిఫిన్కి పిండి లేకపోయినా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇలా సింపుల్గా గోధుమ పిండితో స్నాక్స్ చేసుకోవచ్చు. ఈ పునుగులు ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే పీల్చుతాయి. మా ఇంట్లో టిఫిన్స్కి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసే టిఫిన్స్లో ఈ పునుగులు కూడా ఒకటి.